కారణాలను కూడా తెలుసుకుందాం. మొట్టమొదటి కారణం డిస్క్ హెర్నియేషన్. వెన్నుపూసల మధ్యలో కుషన్ వంటి పదార్థం ఉంటుంది. దీన్నే డిస్క్ అని పిలుస్తూ ఉంటారు. ఈ సయాటికా నరం డిస్క్ వల్ల కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయ్యి దానిపై ప్రెషర్ పడుతుంది. అప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. ఇక రెండవ కారణం స్పైనల్ స్టీనోసిస్. స్పైనల్ స్టీనోసిస్ అనేది స్పైనల్ కెనాల్ ఇరుకుగా మారడం. ఇది వెన్నుపాము మరియు సయాటికా నరంపై ఒత్తిడికి కారణమవుతుంది. మూడవ కారణం స్పాండైలోలిస్థెసిస్. స్పాండైలోలిస్థెసిస్ అనేది వెన్నుపూస దాని స్థానం నుండి ముందుకి లేదా వెనక్కి జారడం. ఈ పరిస్థితిలో కూడా సయాటికా నరంపై ఒత్తిడి పడుతుంది. విపరీతమైన నొప్పి తలెత్తుతుంది. నాలుగవ కారణం మజిల్ స్ట్రెస్. ఒకవేళ మీ శరీరంలో ఉన్న మజిల్స్ స్ట్రెస్కి గురైతే అప్పుడు కూడా ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఐదవ కారణం ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో వచ్చే మార్పుల వల్ల సయాటికా నరంపై ఒత్తిడి ఏర్పడుతుంది. వీటితో పాటు ఇతర కారణాలు కూడా ఈ సమస్యకి దారితీస్తాయి.